చేయూత పెన్షన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టింది. పెన్షనర్ల జాబితా మృతుల పేర్లను తొలగించే పనిని ప్రారంభించింది. ఇందుకోసం లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేసింది. చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. అందుకోసం ప్రతి లబ్ధిదారు సమీపంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వద్దకు వెళ్లి తమ వివరాలను ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీనే ప్రారంభమైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 10 విభాగాల్లో చేయూత పెన్షన్లు ఇస్తున్నారు. వృద్ధాప, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు, కిడ్నీ డయాలసిస్ రోగులకు ఈ పెన్షన్లు అందిస్తున్నారు. సుమారు 950 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. చేయూత పథకానికి బడ్జెట్ లో 14,861 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 42.23 లక్షల పెన్షన్లు పొందుతున్నారు. చేయూత పెన్షన్లు కొన్ని చోట్ల పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా లబ్ధిదారులు మరణించిన తర్వాత కూడా వారి బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. వారి కుటుంబీకులు, బంధువులు ఈ సొమ్మును తీసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఎంతమంది మరణించారనే లెక్క తేల్చాలని సర్కార్ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించింది. లబ్ధిదారులు బతికుంటే లైవ్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించుకోవాలి. పట్టణాల్లో వార్డు అధికారులు, పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతను సర్కార్ అప్పగించింది. ఆధార్ కార్డు, పెన్షన్ గుర్తింపు కార్డులో ఏదో ఒక దాన్ని తీసుకుని చేయూత లబ్ధిదారులు సర్కార్ నిర్వహించే లైవ్ అథెంటికేషన్ శిబిరాలకు హాజరు కావాలి.